ఇప్పుడు ఫైనల్ గా హైడ్రా ఇష్యూ ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు రంగనాథ్ గారి ఇష్యూని ఇంకా స్టాప్ చేసే అవకాశం ఉందా? మీరు ఏదో సవాల్ కూడా ఇసిరు ఒక ఛానల్ తోటి అద్దాలు తీసేసి ఇట్లా చూడండి నేను కళ్ళు పెట్టి చూస్తున్నా అని చెప్పారు. వదిలిపెడుతురా నెక్స్ట్ ఆయన ఏంటి సవాల్? వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి కదా, అది వసూలు చేద్దాం కదా. జేబులకి వెళ్ళి ఎలా నేను కోర్టు కూడా పోతా, బ్రదర్ అది చాలా తప్పు చెప్తున్నా కదా బ్రదర్. ఇప్పుడు వాళ్ళ ఈఎంఐలు కూలిపోయిన ఇంట్లో గట్టబట్టి 3 నెలలు 4 నెలలు ఊకుంటాడు, 5 నెలలు ఊకుంటాడు. వాళ్ళ పిల్లలు 7వ తరగతికి వస్తారు, 10వ తరగతికి వస్తారు. అదే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈఎంఐలు ఎక్కువ ఉంటాయి. పెద్ద బిల్లాలు కట్టుకున్న వాళ్ళే 30 నెలలు కూడా 25 నెలలు కూడా పెట్టుకుంటారు. అయితే ఈ రోజు వాళ్ళవి మొత్తం రేపు ఆత్మహత్యలు మొదలైతాయి. చేతులు దులుపుకొని పోనీకి లేదు ఇరిగి కూలగొట్టిన అయిపోయిందంటే ఎట్లా బ్రదర్ ఇది? అదేనా సులభ కాంగ్రెసా? ఇల్లు సజీవులు ఉండే ఇల్లు, అది వాళ్ళ కళలు ఎన్ని ఉంటాయి తెలుసు. ఒక ఇల్లు కట్టుకున్నాక నీవు ఇవ్వాలరే ఇంత ఏడుస్తున్నావు, నీ అడగక ముందు ఒక 10 పేపర్లు రాయక ముందు 2-3 యూట్యూబ్ ఛానల్ రాగానే నువ్వు స్పందించి నా ఇల్లు బఫర్ జోన్లో లేదని చెప్పేసి ముఖం ఇంత చేసుకొని నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు చెప్పుకుంటున్నావు బ్రదర్, మీరు ఇవాళ ఇంతమంది ఇల్లు కూలగొట్టినావు, నీకేమనిపించలేదు వాళ్ళ ఏడుపు? ఒకరోజు రీల్స్లో చూడు ఎట్లా ఎటువంటి తిట్లు తిడుతున్నారు. నేను ఎల్బీ నగర్ అద్దెకు పోయినా కొంతమంది నోటీసులు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి మామూలుగా లేదు పరిస్థితి. కాబట్టి ఈరోజు నేను బ్రదర్ ఇవాళ పోయినరు ఎవరు పడితే వాళ్ళు వచ్చి నాకు ఇల్లు కావాలని కూలగొడతా, నా భూములు కావాలని గుంజుకుంటా అంటే నడవదది. వచ్చే రోజులో ఒక భయం అనేది క్రియేట్ కావాలి. ఈ చట్టం అనేది అందరికీ ఉన్నది. ఈరోజు బ్రదర్ నువ్వు నోటీస్ ఇస్తావు బ్రదర్, తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చినావు. తిరుపతి రెడ్డి ఎందుకు కూలగొట్టలే? తిరుపతి రెడ్డికి పోయి కోర్టుకు పోయి ఏం చెప్పుకుంటాడు? స్టే తెచ్చుకున్నాడు కోర్టు నుంచి. స్టే ఎందుకు ఉత్తగిస్తారా? స్టే అదే నాది లేదు, అందులో బఫర్ లో లేదు అనగానే ఇస్తారా? చెప్తే ఆయన ఏం చెప్తారు కోర్టుకు? మా అన్న ముఖ్యమంత్రి వాడు ఎదవా, ఆ పనికి మానోడు, నాలెడ్జ్ లేదు, మున్సిపల్ నాలెడ్జ్ లేదు అంటే సాఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ చెప్తారు. మన వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. పనికి మన చట్టం తీసుకొని వచ్చిండు కాబట్టి దీనికి ఎక్కడ కూడా శాంటిటీ లేదు. తమ్ముడు చేసిన చట్టాన్ని అన్న వ్యతిరేకించిండు. ఓహో వీడు ఇచ్చినోడు బెదవనా అని చెప్పి నాకు స్టే ఇచ్చిండు. సార్ ఒక క్వశ్చన్, హైడ్రా 4th సిటీ పేరుతో ప్రభుత్వం అంటే లైక్ వాళ్ళ రేవంత్ రెడ్డి బ్రదర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి, నిజమేనా సార్? ఆరోపణ రియల్ ఎస్టేట్ కోసమే స్టార్ట్ అయింది. అది రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక చాలా జాగాలు కూడా చాలా కబ్జాలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో మీ గౌతమ్ నగర్లో పోండి, వాళ్ళు కబ్జాలు పెట్టి లోపల కబ్జా పెట్టి జాగా ఫోటోలు కూడా బర్త్డేలే చేసుకుంటున్నారు. అలా మొత్తం అంతా రియల్ దండాలే నడుస్తుంది ఇవాళ. అది పెట్టిందే దీనికోసం. ఈరోజు మీకు డెవలప్ చేయడానికి బోలేనంత జాగున్నదప్ప. నీకు ఒక ప్లాన్ ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. ఈరోజు కొత్త విచిత్రం ఏం తెలుసా? ఇంతకుముందు రోడ్లపైన ఫోటోలు తీసేది కదా పోలీసు వాళ్ళు. నేను ఇంటి ముందు పార్కింగ్ చేసినా తీస్తున్నారు, గల్లీలోకి వచ్చి తీస్తున్నారు ఫోటో. వసూలు కావాలన్నా గల్లీలోకి వచ్చి తీస్తుండబ్బా. నాతో వచ్చిన ఫ్రెండ్ ఉంది, మరి ఇంటి ముందు పెడితే తీసిండ్రు అట్లా ఉన్నది కదా.